మినిమం 1 year హోల్డ్ చేస్తే యు ఆర్ సేయింగ్ మీకు 40% అప్రిసియేషన్ అక్కడే కనిపిస్తుంది, జస్ట్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్. అలాంటిది ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు పెట్టుకుని విల్లా కూడా కట్టేస్తే హోల్ మొత్తం పెరుగుతుందంటే. అంటే నేను కాన్ఫిడెంట్ గా 40% ఎందుకు పెరుగుద్ది అని అంటున్నానంటే, రైట్, నా ఓన్ గా నేను ఒక 10 విల్లాస్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఓకే. సో ఇది మచిలీపట్నానికి పోర్టుకి దగ్గరలో ఉంది కాబట్టి అవును, ప్రైమరీ హోమ్ గా వాడుకునే వాళ్ళు ప్రైమరీ హోమ్ కింద వాడుకోవచ్చు. కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే కొంత సిటీకి బయట ఉండి లివింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ అందరిలో కూడాను వచ్చింది. అక్కడ మీ హోర్డింగ్ ని చూసాను, అదే అడగబోయాను, నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పి ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇది 10 minutes మీకు మచిలీపట్నానికి, జస్ట్ 10 minutes. ఐ మీన్ విజయవాడ నుంచి వచ్చేటట్లయితే మా వెంచర్ వచ్చిన తర్వాత మచిలీపట్నం వస్తుంది 10 minutes డిస్టెన్స్ లో. ఓకే. సో అట్లానే ఇక్కడ బెల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఒక 5 minute డిస్టెన్స్ లో ఉన్నది. ప్లస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ ఏరియాలో. ఆ ఉద్దేశంతో ఇలాంటి తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే కొనుక్కున్న వాళ్ళకి వాల్యూ క్రియేషన్. 40% కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పగలుగుతున్నాను అని అంటే కనుక నేనే ఒక 10 విల్లాస్ కట్టి, రైట్, సో మోడల్ హోమ్స్ లాగా వాళ్ళకి చూద్దాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెకండరీ హోమ్ కింద కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు కూడాను ఫ్యామిలీతో వీకెండ్ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళ ఓన్ ఇంట్లో. ఎంత దూరం ఉండి బీచ్ ఇక్కడ నుంచి? 15 minutes అండి. 15 నిమిషాల్లో బీచ్. కరెక్ట్. అందరికి మళ్ళీ మరీ హ్యూమిడ్ గా కూడా లేదు. కరెక్ట్. ఎందుకో కరెక్ట్.